మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. There is no alternative to Congress party in the country. But at the same time, there is no substitute to my Telangana. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక్కడ నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు. కాబట్టి ఈ డిలెమా లోపల నేను పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడినాం. మీరేదో చూసి పబ్లిక్లో అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి? పార్లమెంట్లో ఒక ఫ్రంట్, పీపుల్లో ఇంకొక ఫ్రంట్. పీపుల్ ఫ్రంట్ కేసీఆర్ చూస్తుండేది. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తాడో మరి అరుస్తాడో రావు. అంతకుముందు తెలంగాణ మీద సెక్షన్ ఉంటేవి. మేము 13లో 10 గెలిచినాం, మాకు తెలంగాణ రాలేం. అప్పుడు 360 మంది చనిపోయారు, తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తోని బిల్లు పాస్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు గెట్ ఎ తెలంగాణ. తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై ఎ బిల్, బై లా, not by songs or not by dances or not by public meeting, not by dharmas. కానీ ఈ వాటికి ఇన్స్పైర్ చేస్తుంది. మీ పబ్లిక్ మూమెంట్ రియల్లీ వుడ్ బి ఇన్స్పైరింగ్ అస్ టు ఫైట్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో కొట్లాడినాం, పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసాం. కాంగ్రెస్ పార్టీ హెస్ మూవ్డ్ ఇట్. ఇట్ వాజ్ ఇన్ మెజారిటీ. కొంచెం అంత గడబడ అవడంతోనే మిస్టర్ జైపాల్ రెడ్డి అప్పుడు ఉన్నాడు అండ్ మిస్టర్ పొన్నం ప్రభాకర్. అప్పుడు నేను బయట ఉంటే నేను అడిగితే ఐ షోడ్ దమ్ ద రూల్. యాక్చువల్లీ జైపాల్ రెడ్డి షోడ్ ద రూల్. వాళ్ళు స్పీకర్ని కలిసి దాంట్లో ఏముందంటే ఎప్పుడు వెనెవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిసార్డర్, వి గో బై ద మూడ్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ టేక్ ద డిసిషన్ ద మూడ్. దీనికి అరుణ్ కుమార్ అబ్జెక్షన్ కూడా చేసేడు. అప్పుడు అరుణ్ కుమార్తో నేను డిస్కస్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పినాం. జైపాల్ రెడ్డి అండ్ పొన్నము అండ్ జగన్నాథం వీళ్ళు పోయి స్పీకర్ని కన్విన్స్ చేసి దే వెంట్ బ్యాక్ అండ్ ద బిల్ ఈజ్ పాస్డ్ బై పార్లమెంట్. రిమెంబర్ దట్. సో తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ. బట్ ద కాంగ్రెస్ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళు దర్ ఇన్స్పైర్డ్ బై ది బిగ్ ఎజిటేషన్, పబ్లిక్ అప్సర్చ్. నిజంగానే పీపుల్లో అప్సర్చ్ ఉండే దానివల్ల వచ్చింది. కాబట్టి ఎవరికి ఒకళ్ళకే క్రెడిట్ దొరకాలని అంటం లేదు. కానీ లా పాస్ అయింది మాత్రం పార్లమెంట్తో, తెలంగాణ వచ్చింది కానీ కాంగ్రెస్తో. కానీ మూమెంటు పూర్తి స్టేటు రావడం టీఆర్ఎస్. ఆ సమయం లోపల నేను పోవాల్సి వచ్చింది.